హేరోదు మహారాజు ఎదురుగా నాట్యం చేసిందట. పుట్టినరోజు ఎవరిది? హేరోదు మహారాజుది. తన తమ్ముని కూతురు హేరోదు రాజు ఎదురుగా నాట్యం చేస్తున్నప్పుడు నీకేమి కావాలో అని, నీకేం కావాలంటే అది నేను అది ఇస్తాను, అది నన్ను అడగొచ్చు అని అంటే, ఆమె త్వరగా లోనకపోయి నేను ఇప్పుడే మా తల్లిని అడిగి వచ్చి నీకు చెప్తాను, దయచేసి నాకు సమయం ఇమ్మని త్వరగా లోనకపోయి తన తల్లిని అడిగింది. హేరోదు రాజుగారు మరి నాకు ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నారు. ఆ కానుక ఏవి కానుకైతే మరి మనకి యోగ్యంగా ఉంటుందో, ఆమోదయోగ్యంగా ఉంటుందో, ఏది అడిగితే మరి మంచిదో దాన్ని నాకు సెలవిమ్మని తన కుమార్తె హేరోదుకి అడిగినప్పుడు, ఆ తల్లి చెరసాలలో బంధించబడిన బాప్తిసమిచ్చే యోహాను తల కావాలని అడగమన్నదట. అంటే ఏ తల్లి అయినా సరే తన కుమార్తెకి ఇటువంటి ప్రేరేపణ కలగజేస్తుందా? చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల మనసులో ఒక ప్రేరేపణ కలగజేస్తుంటారు, కొత్త ప్రేరేపణ, ఎక్కడ లేని కొత్త పోకడలు. ఈ ప్రేరేపణ వలన మన పిల్లలు ఎక్కడికి పోతారు, మన పిల్లల జీవితాలు ఏమైపోతాయి ఆలోచించుకోవాలి. మనం ప్రేరేపించే ప్రేరేపణ మంచిదైతే, మనం బోధించే బోధ మంచిదైతే ఆ పిల్లలు అదే మార్గంలో వెళుతారు. కాబట్టి మనం బోధించే బోధ సరైనదై ఉండాలి. ఏది పడితే అది బోధించకూడదు పిల్లలకి. తల్లి ఏం చెప్పింది? చెరసాలలో ఉన్న యోహాను తల కొట్టించి ఇమ్మని అంతే. అంటే ఒక మనిషి ప్రాణాలు తీసి ఆ మనిషి తలకాయ కావాలని, ఆ తల కావాలని అడగమంది. అది కూడా పళ్ళులో పెట్టమని అడిగించదు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? యోహాను ఒక మంచి ప్రవక్త, ఆయన దేవుని రాజ్యం నుంచి మా మధ్యకు వచ్చాడని ప్రజలు నమ్ముతుంటే, మరి ఈ సమయంలో ఆ యోహాను తల కొట్టించటం వల్ల ప్రజలు తిరగబడతారేమో అనే భయము ఉంది. హేరోదు రాజు కూడా అతను ఒక మంచి నీతిమంతుడు, దేవుని నమ్మినవాడు, ఇటువంటి వాడిని తల కొట్టించడం మంచిది కాదు అని మనసులో దుఃఖం ఉన్నప్పటికీ కూడా తనిచ్చిన మాట ప్రకారం, పెద్దలు ఎదురుగుండగా మాట్లాడిన మాట ప్రకారం, అందరి ఎదురుగుండగా చేసిన వాగ్దాన ప్రకారం అతని తల కొట్టి తీసుకురమ్మని తన సైనికులతో చెప్తే వెళ్ళి అతని తల నరికి పల్లెల్లో పెట్టి తీసుకొచ్చి మరి ఆ కుమార్తెకి బహుమానంగా ఇచ్చాడు. మన పిల్లలకు బోధించే బోధ, మనం ప్రేరేపించే ప్రేరేపణ వారు అలవర్చుకున్నప్పుడు మంచి దారిలో వెళితే వారి జీవితాలు బాగుపడతాయి.